ఇది చాలా మంచి మాటలు చెప్పాడు రాజేష్. అన్నారు కదా, చిన్నపిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అలా కొంచెం పెద్దవాళ్ళు ముందుకు వస్తే చూసారు అంత సైలెంట్ గా ఉందో. మీరు అక్కడే ఉండి వీళ్ళు ఇక్కడ బాగా అలరి చేసేస్తారు. ఎవరి పిల్లల దగ్గర తల్లిదండ్రులు అలా వచ్చేసారు అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? మీకు బేసిక్ బైబిల్ కోర్స్ ఒక పాఠం చెప్పారు. సెకండ్ లెస్ గన్ షాట్స్ అనుకోండి. మరి విజయవాడ వరదలు తెలుసు కదా మీకు. ఎందుకు వచ్చినాయని అడిగితే ఎవరైనా ఏం చెప్తున్నారు? బుడమేరనా? బుడమేరు పొంగింది, 100 సంవత్సరాల నుంచి ఎవరో పట్టించుకోలేదు, గత ప్రభుత్వం మట్టి అంతా తోడేస్తుంది కాబట్టి అక్కడక్కడ కన్నాలు పడి విజయవాడ అంతా మునిగిపోయింది అంటున్నారు. బోధకులను అడిగినా అదే చెప్తున్నారు, పండితులను అడిగినా అదే చెప్తున్నారు. ప్రకృతి వైపరీత్యం, ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి కరోనా వచ్చింది, ఇప్పుడు బుడమేరు పొంగింది, ఇవన్నీ సహజమే అంటారు. మరి బైబిల్ తెలిసిన మనం ఏం చెప్పాలి? ఓకేనా? బేసిక్ అంటారు దీన్ని. బేసిక్ ఏంటంటే క్రీస్తు రెండవ రాకడకి సూచన అని చెప్పాలి మీరు. ఏంటండి? క్రీస్తు రెండవ రాకడకు సూచన. యేసుక్రీస్తు రెండవ రాకడ సూచనకి ఏం చెప్పాడు? అక్కడక్కడ, వెరీ గుడ్, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ వరదలు, యుద్ధ సమాచారము, అక్కడక్కడ అంటే అంతా కాదు, అక్కడక్కడ. ఆ వరదలు చూసి నీకేం గుర్తుకు రావాలంటే, అమ్మో యేసుక్రీస్తు ఉన్నారు అక్కడ గుర్తుకు రావాలి. నీ జీవితాన్ని భద్రం చేసుకోవడం గుర్తుకు రావాలి. మొన్న యుద్ధాలు జరిగినాయి ఎక్కడ? ఇజ్రాయెల్. అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఏం గుర్తుకు రావాలి? దెయ్యం వాళ్ళని ప్రేరేపించింది, వీళ్ళని ప్రేరేపించింది కాదు. క్రీస్తు రెండవ రాకడకు సూచన. అంటే క్రీస్తు రెండవ రాకడ సమీపించబోతుంది అని జాగ్రత్త పడమని మనకి తెలియజేస్తుంది. విజయవాడ వరదలను ఏమని చెప్తాం? రెండవ రాకడ గుర్తుంచుకోండి. క్రీస్తు రెండవ రాకడ సూచనలకి ప్రకృతి ప్రళయం ఏది జరిగినా ఏం గుర్తుకు రావాలి మీకు? క్రీస్తు రెండవ రాకడకు సూచనలు. బుడమేరు పొంగింది, భూమిలో పలకలు సర్దుకున్నాయి, ఇవి కాదు. సునామీ వస్తే భూమిలో పలకలు సర్దుకోవడం వల్ల సునామీ వచ్చిందంటున్నారు, అది కాదండి. క్రీస్తు రెండవ రాకడకు సూచనలు ఇవి. నీకు గుర్తుకు రావాల్సింది ఎవరంటే క్రీస్తు రెండవ రాకడ గుర్తుకు రావాలి. మనం మార్పు చెందకపోతే మనల్ని కూడా ముంచేస్తాడని అర్థం. మీరు భలే చెప్తారండి, మన ఊరు పక్కన ఏరుందండి, మనకు రాదులేండి కాదు. పైన చంద్రబాబు నాయుడు ఒక నది పెట్టాడు, మనకు గుర్తుందా? గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసి పోలవరం పెట్టాడు. అది కానీ మునిగింది అంటే ఊరు మొత్తం కొట్టుకుపోతుంది. ఎక్కడో దాకా. ఎందుకంటే ఒంగూరు చెరువు గట్టి తగ్గితే ఒంగూరు మునిగిపోతాం మనకు దాన్ని చెయ్యాలి అనుకుంటే. కాబట్టి విజయవాడ ప్రజలు చాలా పాపాత్ములు, అందువల్ల వరదలు వచ్చి మునిగిపోయి నేను కూడా అనకూడదు. ఇలాంటి వరదలు ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఏం చేయాలంటే, ఒకటి క్రీస్తు రెండవ రాకడకు సూచన, జాగ్రత్త పడమని అర్థం. రెండోది, ఆ ప్రాంతాలు మాత్రమే పాపాత్ములు అని అనుకోకూడదు. దీనికి సంబంధించి రెఫరెన్స్ కూడా చూపిస్తాం మీకు. లోకాసువార్త 13వ అధ్యాయం 4వ వచనం. లోకాసువార్త 13వ అధ్యాయం 4వ వచనం. లోకాసువార్త. మరియు షిలోయములో గోపురం కూలి చచ్చిన 18 మంది వారికంటే అపరాధులను తలంచు. వాళ్ళు ఏదో పాపం చేశారు విజయవాడలో, అందుకే మునిగిపోయిందని అనుకుంటున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు. అంటే మీరు మధ్యలో ఏం కాదు, మీరు కూడా మారు మనసు పొందని అలాగే నశింతురు. కాబట్టి వాళ్ళ పాపులు అని అనుకోకూడదు. కారణం ఏం చెప్పాలంటే రెండవ రాకడకు సూచన. వాళ్ళు ఏదో పాపం చేశారు మునిగిపోయిందని అనుకోకూడదు. మళ్ళీ జాగ్రత్త పడమని చెప్పారు. మీకు బాగా అర్థం అవడానికి చిన్న ఉపమానం. క్లాసులో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, టీచర్ వచ్చి ఒకటి లాగా ఒకటి పీకెడ్ ఈప్ మీద, క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. అందరినీ కొట్టాలా? అందరినీ కొట్టదు. ప్రజలను దేవుడు అలర్ట్ చేయడానికి విజయవాడ వరదలు వచ్చినాయి. ఎలా ఉంది సమాధానం? ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు అనుకుందాం.
బాగా అల్లరి చేసేస్తున్నారు, ఇల్లంతా ఆగం ఆగం చేస్తున్నారు. అయితే చిన్నదాన్ని కానీ లేదా పెద్దదాన్ని కానీ లాగా ఒకటి దిక్కు మిగిలిన ముగ్గురు సైలెంట్ అయిపోతారు. అంటే కొట్టిన పిల్లే కొట్టిన పిల్లే అల్లరి చేసిందా, మిగిలిన వాళ్ళు కూడా చేశారా? మరి ఒకళ్ళని కొట్టంగానే మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అలాగే విజయవాడ వాళ్ళు మాత్రమే కొట్టాడు, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటాం. మనం ఏదో పుణ్యాత్తులు అని మాత్రం ఓకేనా. గన్ షాట్ బేసిక్ బైబిల్ కోర్సులో రెండో పాఠం ఏంటి? ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎలా చూడాలి. ఒకటి, క్రీస్తు రెండో రాకడానికి సూచనగా నీ గుర్తుకు రాబడి నువ్వు జాగ్రత్త పడాలి. రెండోది, వాళ్ళు ఏదో పాపం చేశారని అనుకోకూడదు. మనకి జాగ్రత్త చెప్పడానికి వాళ్ళకి ప్రమాదాన్ని తీసుకొచ్చాడని మనం జాగ్రత్త పడాలి. అర్థమైందండి? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బేసిక్ గా క్రైస్తవులకు తెలియవలసింది ఏంటంటే క్రీస్తు రెండవ రాకడకు సూచన. జాగ్రత్త పడాలి. వాళ్ళు ఏదో పాపాత్ములని ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్ళని ఎందుకు కొట్టాడంటే మనల్ని జాగ్రత్త పడమని చెప్పడానికి సరిపడి. ఇది బేసిక్ బైబిల్ కోర్సులో రెండో పాఠం. ఇది కూడా బేసిక్ అంటారు కాదంటారా? లేదంటే పొడమేరు పొంగింది, సముద్రంలో పలకలు సర్దుకున్నాయి, తుఫాన్ వచ్చింది, మనకి వచ్చింది, మనకి వాన పడింది. అవునా? మా కాలంలో నీళ్ళే రాలి ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కాలువ పొంగుకుంటూ 2 కాలువలు కలిసి వెళ్ళిపోయాయి. దేవుడు చెయ్యాలి అనుకుంటే పొంగూరు చెరువు గట్టి దిగితే ఊరు మొత్తం మునిగిపోద్ది. మనం ఏదో పుణ్యాత్మలో కాదు, ఎందుకంటే జాగ్రత్త పడండి. అందుకే నేను మనం మీకు చెప్పాను, అదే విజయవాడ వరదలో మన ఊరు గ్రామం ఉందనుకుంటే ఆదివారం చర్చికి రాగలమా? రాలేం. మనకి అన్ని అవకాశాలు ఇచ్చినా మనం అది నా బాధ. అర్థం చేసుకోండి అందరూ. ఓకేనండి? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకం అందన మా తండ్రి, బేసిక్ బైబిల్ కోర్స్ గా నీ పిల్లలకి ఇది రెండో పాఠాన్ని వివరించండి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు, యుద్ధ సమాచారం విన్నప్పుడు మాకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే క్రీస్తు రెండవ రాకడ గుర్తుకు రావాలి. జరిగిన ప్రదేశాలు ఏదో పాపం చేశాయని ఎప్పుడు అనుకోకుండా మేము జాగ్రత్త పడాలని మాకు జాగ్రత్త చెప్తున్నామని నీ పిల్లలు తెలియజేస్తాను తండ్రి. నీ పిల్లలు విన్నారు. దాని ప్రకారంగా భవిష్యత్తులో ఎవరైనా దీని గురించి అడిగినప్పుడు సమాధానం చెప్పే భాగ్యం తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం. రెండో పాఠాన్ని మన మధ్యలో ఉన్న హరిబాబు వివరిస్తాడు. అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం. మీరు యూట్యూబ్ లో చూసుకుంటే మన హరిబాబు పాఠాలు టాప్ లో ఉంటాయండి. తెలుసా మీకు? ప్లే లిస్ట్ లోకి వెళ్ళి ఓల్డెస్ట్ కాకుండా న్యూయెస్ట్ లో పడితే టాప్ లెవెల్లో ఉంటాయి హరిబాబు పాటలు. వీరబాబు జీవితమేనా హరిబాబు? చాలా వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మమ్మల్ని అందరినీ బీట్ చేసుకుని ప్రసాద్ కృష్ణ వెళ్ళిపోతున్నారు. అర్థ పాటలు ఆపేద్దామా? పెట్టండి. మీకు ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా వాళ్ళకి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టుకుంటారు. చూసుకోండి, వేరే వాళ్ళు ఎవరే పెట్టరండి. మన చర్చలు అందరి పాటలు కూడా పెట్టడం అనేది అందరూ శ్రద్ధగా వినాలని కోరు.